భారత్ మాతాకి జై. ఈరోజు గుంటూరు జిల్లాలో రాహుల్ గాంధీ గారు విదేశీ గడ్డ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారతదేశ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రామకృష్ణ గారు ఈరోజు గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్వామి వివేకానంద చికాగో నగరంలో వెళ్ళి మన భారతదేశం గురించి ప్రసంగిస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత అయ్యి హర్షధ్వానాలు వెలువెక్కినాయి. భారతదేశ ఖ్యాతిని ఆనాటి నుంచి ఈనాటి దాకా విదేశీ గడ్డ మీద మనం పెంపొందిస్తుంటే మరి భారతదేశంలో పుట్టిన విదేశీ వనితకు పుట్టిన ఒక రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీదకి వెళ్ళి భారతదేశం గురించి చాలా నీచంగా మాట్లాడతాం భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఆయనకి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు, భారతదేశం అంటే గౌరవం లేదు, బీసీలు అంటే అసలు లెక్కే లేదు, సిక్కుల్ని చాలా ఘోరంగా అవమానంగా మాట్లాడతాం. ఎన్ని చూస్తుంటే ఆయన మతి భ్రమించిందేమో అని కూడా మాకు అనుమానం వస్తుంది. మరి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికే అంకితం చేస్తూ మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 2047 నాటికి విశ్వగురువుగా భారతదేశం వైపు పరుగులు పెడుతుంటే విదేశీ గడ్డ మీద రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనకి రాజ్యాంగం అంటే చిత్తశుద్ధి లేదు. ఒక రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం తెలుసా అని అపహేళనగా మాట్లాడి ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. బీసీలకి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించే విధంగా కూడా చేస్తూ విశ్వకర్మ యోజన అవ్వచ్చు, ముద్రా లోన్స్ అవ్వచ్చు, అట్లా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి వారిని ఒక గౌరవప్రదమైన జీవితం గడపాలని చూస్తుంటే మరి రాహుల్ గాంధీ విదేశాల్లో మహిళల్ని కించపరిచి మాట్లాడతాం, బీసీలని కించపరిచి మాట్లాడతాం, సిక్కుల్ని కించపరిచి మాట్లాడతాం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఇతను భారతదేశాన్ని మళ్ళీ చాలా ఘోరంగా తీసుకువెళ్ళాలని ఒక విదేశీ కుట్ర ఏదైతే నడుస్తుందో ఆ విదేశీ కుట్రకి అమెరికా నుంచి ప్లాన్ చేయడం కూడా జరుగుతుందని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని తక్షణమే క్షమాపణ చెప్పి భారతదేశానికి తన యొక్క చేసిన తప్పుని ఒప్పుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మహిళల మనోభావాలు గాయపరిచిన రాహుల్ గాంధీ, ధైర్య సాహసాలు మంటగలిపిన రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ భారత్ మాతా కీ జై. కాంగ్రెస్ మళ్ళీ స్టార్ట్ చేయండి, కట్ చేసి.